చేయవచ్చిన మీ అందరికీ శుభములు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ మరి దేవుని వాక్యములో కొనసాగుతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినమందు మనతో మాట్లాడేది ఏది అనగా, మనము అవిశ్వాసము కలిగి ఉండరాదు, అల్ప విశ్వాసము మనలో ఉండరాదు, అపనమ్మకము మనలో ఉండరాదు. నమ్మకము, విశ్వాసము కలిగి మనము ఉండాలి. అవిశ్వాసం అంటే దేవుడు మేలుడు చేస్తాడో లేదు, నాకు జీవితము బాగవుతుందో లేదో, నా వ్యాధి పోతుందో లేదో, నాకు ఉద్యోగం వస్తుందో లేదో, పాస్ అవుతానో లేదో, ఈ విధంగా మన యొక్క అపనమ్మకం. దేవుని ద్వారా ఇవన్నీ కూడా దేవుని మీద మనము ఆధారపడి నమ్మకంగా ఉంటే దేవుడు నెరవేరుస్తాడు. అల్ప విశ్వాసము, అపనమ్మకము, అవిశ్వాసము మనలో ఉండరాదు. మనము ఉంచాల్సింది విశ్వాసము. ఏం కలిగి ఉండాలి? విశ్వాసము అంటే ఏంది మనకు బాగా తెలుసు. చూద్దాం, చూడండి ఎబ్రీ పత్రికలో ఒకవేళ మనం చూద్దాం. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎబ్రీ పత్రికలో ఒక మంచి మాటను జ్ఞాపకం చేసుకుందాం. 11 మొదటి వచనాలు అనుకుంటా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఎన్నోటకు రుజువై ఉన్నది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. విశ్వాసం అంటే నిజంగా దేవుడు న్యాయము చేస్తాడని నమ్మటం కదా. విశ్వాసం అంటే ఏంటి? నిజంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నమ్మటమే విశ్వాసం. కాబట్టి ఆ విశ్వాసము మనము కలిగి జీవించినప్పుడు దేవుడు మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడని కూడా అదే ప్రసిద్ధ గ్రంథంలో మనము ఇక్కడ చదువుగా విన్నాం. చూద్దాం. అదేవిధంగా ప్రసిద్ధ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 40వ వచనంలో అక్కడ ఒక మంచి మాట మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 40వ వచనం చదవండి. అక్కడ మళ్ళీ చదువుమా, మళ్ళీ చదువుకుందాం. అక్కడ ఆయన యందు అనేకులు ఏం చేస్తున్నారంట? విశ్వాసము ఉంచేది. అక్కడ ఆయన యందు అనేకులు విశ్వాసము ఉంచేది. దేవుడు చేసిన సూచక క్రియలను చూసి అనేకులు విశ్వాసము ఉంచేది. అదే విధంగానే అదే గ్రంథంలోనే 11వ అధ్యాయములో 40వ వచనంలో చూస్తాం. 11:40 వచనంలో అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూద్దువు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూద్దువు. నమ్ముట. విశ్వాసం అంటే ఏంటి? నమ్ముట, నమ్మకం. నమ్మితే, విశ్వాసముతో నమ్మితే దేవుని మహిమను చూస్తాం. అంతే కదా. అందుకొరకే మనలో అల్ప విశ్వాసము, అపనమ్మకము, అవిశ్వాసం అనేది మనలో రాకూడదు. మనం ఉంచాల్సింది ఏదనగా విశ్వాసము, నమ్ముట. దేవుడు గొప్పవాడు, దేవుడు
నాకు అన్ని విధాలుగా సహాయం చేస్తానని నమ్మాలి. నిజం. విశ్వాసం అంటే నిజం. నిజంగా నా దేవుడు గొప్పవాడు, నాకు సహాయం చేస్తానని నమ్మటం. అంతే కదా. నమ్మితే సమస్యము సాధ్యం. అందుకొరకే నేను నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాను. అది విశ్వాసం. ప్రస్తుత గ్రంథంలో మనం చూస్తాము. ఇక్కడ ఇంతకుముందు ఒక భాగాన్ని మనం చదువుకున్నాం, అంశ భాగాన్ని. యేసు ప్రభు దేవుడు ఆ మాట ఎవరి గురించి అంటాడో అనగా శిష్యుల గురించి అంటాడు. 9వ అధ్యాయంలో 39వ వచనంలో మనం చూస్తే, ఇదిగో ఒక దయ్యము వానిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వానిని విలవిలాడించును, గాయపరచుచు వానిని వదలకుండును. దానిని వెళ్ళగొట్టుమని నీ శిష్యులను వేడుకుంటుని, కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకుంటేనే. ఇక్కడ ఒక బోధకుడు వచ్చి 30వ వచనం చూస్తే, ఒక మనుషుడు వచ్చి, బోధకుడా నా కుమారుని కటాక్షించమని నేను వేడుకొనుచున్నానని వారు దయ్యములతో బాధపడుతున్న వ్యక్తిని తీసుకొని వచ్చినారట. ఎవరి దగ్గరికి తీసుకొని వచ్చారు? మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే మరి వీ యొక్క రోగముతోనూ లేదా దయ్యములతో బాధపడుతున్న వీరిని బాగు చేయమని వేడుకున్నప్పుడు అది వారి వల్ల కాలేకపోయిందట. చూడండి, అంటే వారిలో ఏమన్నట్టు అప్పుడు? అవిశ్వాసం, అల్ప విశ్వాసం. విశ్వాసముతో చేస్తే ఏమంటారు? ఈ కొండను తీసి ఏం చేస్తామంట? విశ్వాసం అనేది ఎంత బలం ఇస్తుందట. కాబట్టి వీరిలో అల్ప విశ్వాసం ఉందేమో, ఒకవేళ బాగవుతుందో కాదు అనే అవిశ్వాసంతో చేసిండొచ్చు, అల్ప విశ్వాసంతో చేసిండొచ్చు. కానీ అది వారి వల్ల కాలేకపోయాను. అప్పుడు వారు మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చారు? ఆ దయ్యం పట్టిన వారిని తీసుకొచ్చి ఎవరి దగ్గరకు వచ్చారు? శిష్యులను దాటి ఎవరి దగ్గరకు వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నీ శిష్యుల దగ్గరికి వెళ్ళాం కానీ వారి వల్ల కాదు. ఆ మాటను వినినటువంటి యేసు ప్రభు అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖ తరము మారగా ఎంతకాలం మీతో నేను ఉండును. చూడండి, దేవుని ప్రకారా దేవుడు తన ఆత్మను, తన శక్తిని మన మీద ఉంచాడన్న. మన మీద ఉంచినప్పుడు ఆయన శక్తిని పెట్టుకున్న మనము బహు బలము కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేన్నైనా సాధిస్తాం. అందరికి ఇచ్చాడు. ఇది ఒక సేవకులకే కాదు కదా, ఏ పరచినటువంటి యాజకులు కాదు. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో దేవుడు అందరికీ తన శక్తిని ఉంచాడు. అందరికీ బలం ఉంది, అందరికీ శక్తి ఉంది. ఎవరైనా అద్భుతంగా చేయగలరు, ఎవరైనా దేవుని యొక్క శక్తిని పొందుకోగలరు కదా. ఎప్పుడనగా మీలో విశ్వాసం ఉన్నప్పుడు, మీలో మొట్టాల ప్రార్థన ఉన్నప్పుడు అందరూ చేయగలరు. కానీ అలాంటి విశ్వాసము అందరూ రావాలి. ఆస్తులనే కాదు, సేవకుల మధ్యనే కాదు కదా, అందరిలో అలాంటి విశ్వాసము, అలాంటి భక్తి, అలాంటి ముఖాల ప్రార్థన మనలో ఉంటే విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం నీలో ఉంటే అనుకున్నది సాధించగలుగుతాం. అందుకొనకే దేవుడు మీలో మరి విశ్వాసము లేదు కాబట్టి విశ్వాసము లేని మూర్ఖులు అని దేవుడు అంటున్నాడు. విశ్వాసము లేని మూర్ఖులు. చూద్దాము, విశ్వాసము లేని వారు ఏ విధంగా ఉంటారో మనము పరిశుద్ధ గ్రంథంలో కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసులు అంటే మనకు తెలుసుదా,
మరి అవిశ్వాసులు ఎట్లా ఉంటారు? విశ్వాసులు అంటే మనకు తెలుసు దేవుని యందు విశ్వాసులు అంటే ఎవరు అనగా దేవునితో ఉన్నవారు, దేవుని మార్గంలో ఉన్నవారు, దేవునికి లోబడి భక్తి కలిగిన వారు, మరణం వరకు నమ్మకంగా ఉన్నవారు. మరి అవిశ్వాసులు ఎవరు? అవిశ్వాసులు ఏ విధంగా ఉంటారు? విశ్వాసం లేని మూర్ఖతనము వారులారా అని దేవుడు అన్నాడు కదా. మరి ఎవరు వాళ్ళు అని మనం చూస్తే అందులో నుంచి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఇక్కడ ఎవరి గురించి అన్నాడు? విశ్వాసం లేని మూర్ఖతనములారా అని దేవుడు ఎవరి గురించి అన్నాడు? ఎవరితో అన్నాడు అన్నమాట? శిష్యులు. ఆ శిష్యులలో ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యులలో ఒక శిష్యుడు విశ్వాసం లేని వ్యక్తి. అంటే ఎవరు? అంటే విశ్వాసం లేని వాళ్ళు అంటే ఏంటి, ఎవరు జ్ఞాపకం చేసుకుందాం. ప్రస్తుత గ్రంథంలో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. చాలు. పేతురు ఇక్కడ ఒక మాట యేసు ప్రభుని అడుగుతున్నాడు. అది ఏ విధంగా? నీళ్ళ మీద నడుచుటకు నాకు సెలవు ఇవ్వాలి. ఈ మాట ఎవరు అడిగారు? పేతురు. ఈ పేతురు ఎవరిని అడిగారు? యేసు ప్రభుని. యేసు ప్రభుని ఏమని అడిగాడు? నీళ్ళ మీద నడవుటకు నాకు ఆజ్ఞాపించు. నీవు సృష్టికర్తవు, దేవుడు కదా, నీకు చెప్తే అంత జరుగుతుంది కదా. ఆయన చెప్తే జరుగుతుంది. కానీ మనలో ఏముండాలి? మనం భక్తులం కదా, దేవుడు ఆజ్ఞాపించాడు మీరు ఏమైనా చేస్తారు. కానీ మరి మనలో ఏదైనా నెరవేర్చాలంటే ఏం చేయాలి? దేవుడి ద్వారా ఏమైనా కానీ మనం నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి? మనలో ఏముండాలి? విశ్వాసం. విశ్వాసం అంటే ఈ పనులను తీసి అక్కడ పడేస్తారట, సముద్రంలో ఎత్తి వేస్తారు. ఆ పనులను తీసి ఇక్కడ పెడతారట కదా. అదేవిధంగానే ప్రసిద్ధ గ్రంథంలో మనం చూస్తాము, ఈయనలో ఏముంది, ఏ విశ్వాసం ఉంది అని అక్కడనే యేసు ప్రభువు అంటున్నట్లు మనం చూస్తాం. చూడండి, నీళ్ల మీద నడుటకు నాకు సెలవిమ్మని చెప్పాడు. 29వ వచనంలో ఏం జరిగిందో చూద్దాం. ఆయన రమ్మనగానే పేతురు తోడు దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచేను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. చూడండి, నీళ్ళ మీద నడవమని చెప్పాడు, మంచిది. నడుస్తూ నడుస్తూ మళ్ళీ ఏం చేశాడు? లోకములో అడుగు వేశాడు. లోకంలో తన కాలు వేశాడు. దేవుడి మీద ఆధారపడకుండా, తన భక్తిని దేవుడిలో లీనము చేసుకోకుండా ఆ దృష్టి మీద ఎక్కడ పెట్టాడు? లోకం వైపు పెట్టాడు. ఆయన దేవుడికి భయపడకుండా సృష్టికి భయపడ్డాడు. చూడండి, దేవుడు దగ్గర పెట్టుకొని దేవుడు ఉన్నాడు కదా అనే విశ్వాసం ఆయనలో లేదు. మనం కూడా ఇప్పుడు మన యొక్క జీవితాలు విధంగా ఉన్నాయి. మన దేవుడు గొప్పవాడు అని తెలుసు, మన నమ్మకంలో దేవుడితో సహవాసం చేస్తుంటాం మనకు తెలుసు, నా దగ్గర నా దేవుడు ఉన్నాడని మనకు తెలుసు. కానీ కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తుంటామో అవిశ్వాసం చూపుతుంటాము. ఆ అవిశ్వాసం ఎట్లా వస్తుంది? నీ దగ్గర భక్తి లేనప్పుడు వస్తుంది కదా. నీ దగ్గర లోకాల ప్రార్థన లేనప్పుడు, భక్తి లేనప్పుడే అవిశ్వాసం అనేది మనలో వస్తుంది. నిజమైన భక్తి మనలో ఉంటే ఆ అల్ప అవిశ్వాసం మనకు రానే రాదు. అందుకనే దేవుడులారా, ఈ పేతురును మనం చూస్తాము. దేవుడు దగ్గర పెట్టుకొని దేవుడితో సహవాసం చేసే వ్యక్తి, దేవుడి దగ్గర ఉన్న వ్యక్తి అవిశ్వాసం ఉంచాడు. ఈ పని అయిపోదో కాదు, నేను అనుకున్నది నెరవేర్చదో నెరవేర్చదు.
కదా. నాకు ఒకటి అనుకున్నాను, అది వస్తాదో రాదు కదా. నాకు సమస్యలు ఉన్నాయి, తీరుస్తావో తీర్చబడవో, నా కోరికలు నెరవేర్చబడతావో లేదో, ఈ అవిశ్వాసం మనలో ఉండనే ఉంటా. ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు. నీకు అప్పు సమస్యలు ఉంటే విశ్వాసం ఉంచు, నీకు ఉద్యోగం కావాలా విశ్వాసం ఉంచు, నీకు రోగమో వ్యాధి బాగా కావాలా విశ్వాసం ఉంచు, నీ యొక్క సమస్యలు తీర్చబడాలా విశ్వాసం ఉంచు. భక్తితో దేవునితో ఉండు. నీ విశ్వాసము భక్తితో దేవునితో గడిపినప్పుడు ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఒకవేళ నీవు పేతులాగా ఇది నెరవేర్చబడతాదో లేదో, నీళ్ళ మీద నడుస్తున్నాను ముందుపోతే స్వస్థానికి ఎవరు నాకు దిక్కు అన్నట్లయితే మన బ్రతుకు అంతే, సమాప్తమే. అవిశ్వాసం మనలో ఉండరాదు. నువ్వు నీళ్ళలో నడుస్తున్నంత కాలము దేవుడి మీద ఆధారపడి విశ్వాసం ఉంచినట్లయితే తన జీవితం అనేది మునిగిపోతుంది. పతనం కాదు. అల్ప విశ్వాసం ఎప్పుడైతే అవిశ్వాసం ఎప్పుడైతే వచ్చాడో వెంటనే తన జీవితము ఏమైపోయింది, మునిగిపోయింది కదా. మనం కూడా అంతే, నీళ్ళలో పేతులు మునిగినట్లు మన జీవితము మునిగిపోకూడదు కదా. సమస్యల్లో వలయంలో మనం మునిగిపోకూడదు, అప్పుల సమస్యలో మునిగిపోకూడదు, ఉద్యోగ సమస్యల్లో మునిగిపోరాదు కదా. నీకు ఏ వ్యాధి, ఆరోగ్యము, అనారోగ్యము, కష్టము, బాధ, వీటన్నిటిలో మనం మునిగిపోకుండా ఉండాలి అంటే మనం ఏముండాలి, విశ్వాసం. విశ్వాసం చూద్దాం మళ్ళీ. ఈయన విశ్వాసం కదయ్యా అంటే దేవుడే అక్కడ అంటున్నాడు ఆయన విశ్వాసం లేదంట. విశ్వాసం లేని కారణంలో బట్టే తన జీవితాన్ని నాశనం కొని తెచ్చుకున్నాడు పేతురు. నీళ్ళ మీద నడవలేకపోయాను. చూద్దాం, కొంత దూరం అయిన తర్వాత ఆయన ఏం చేశాడు, గాలిని సముద్రాన్ని చూసి భయపడి మునిగిపోతూ ఉంటే 31వ వచనంలో ఏమంటున్నాడు, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడిపోని అతనితో చెప్పాను. అల్ప విశ్వాసి, అవిశ్వాసి కాదు. ఏ విశ్వాస అంట, అల్ప విశ్వాసి. చూడండి, ఇంతవరకు యేసు ప్రభు దేవుడు అన్నాడు, వారిని అన్నాడు అక్కడ, విశ్వాసము లేని మూర్ఖ తరము అన్నాడు. చూడండి, మనం క్రైస్తవుని భక్తులని, కానీ మనలో ఏముండాలి, అల్ప విశ్వాసం. నా జీవితం బాగవుతుందో కాదు, నా సమస్య ఏంటి, నా పరిస్థితి ఏంటని మనం ఆలోచిస్తుంటాం, అపనమ్మకం ఉంచుతుంటాం. ఇవన్నీ మనలో ఉండాలి. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఏంటి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు. వేరే వారం మనం చదువుకున్నాం కదా దానియేలు గ్రంథంలో, నెబుకద్నెజర్ రాజు ఏమన్నాడు, నెబుకద్నెజర్ రాజు ఏమన్నాడమ్మా మన దేవుడి గురించి చదువుతారా, తెరవండి. మన దేవుడు ఎంత గొప్పవాడో అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన గురించి. దానియేలు గ్రంథములో చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాల్లో 2వ వచనం చదువుదాం. 4వ అధ్యాయము 2వ వచనం. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగేను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచే రాజ్యము. చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడు. చూడండి, ఆయన అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, సూచక క్రియలు చేసే దేవుడు. ఆయన రాజ్యము తరతరాలు ఉండే రాజ్యం. ఆయన మహోన్నతుడైన దేవుడని నెబుకద్నెజర్ రాజు సాక్ష్యమిస్తున్నాడు. అంతటి గొప్ప దేవునితో సహవాసము చేస్తున్న మనము మరి ఎందుకు అపనమ్మకము మనలో ఉంటుంది? ఈయనకు దేవుడు చేశాడు కదా సూచక్రియ. ఎవరు చేశాడు సూచక్రియ? నెబుకద్నెజర్ రాజుకు చేశాడు కదా. ఏం చేశాడు అక్కడ? అగ్నిగుండములో ఉన్నటువంటి తన భక్తులను రక్షించినప్పుడు ఆ అద్భుతాన్ని చూసి ఇతను సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ
అయ్యో ఈ దేవుడు మహోన్నతుడైన దేవుడు, బ్రహ్మాండంగా ఇతని అద్భుతములు బ్రహ్మాండమైనవి, ఇతడు గొప్ప దేవుడు. సాక్ష్యం ఇచ్చినటువంటి నెబుకద్నెజర్ రాజును మనం చూస్తాం. మరి అట్టి రాజుతో మనం ఉన్నాం కాబట్టి దానిలో విశ్వాసం ఉంటే ఏది ఎదుర్కొంటే అది నెరవేరుస్తాడు దేవుడు. కానీ మనము పేతురులాగా అల్ప విశ్వాసము ఉంచరాదు. అల్ప విశ్వాసం ఉంచితే మనకు అప్పుల వలయంలో మునిగిపోతాం, ఉద్యోగం రాక మునిగిపోతాం, ఇల్లు లేక స్థలాలు లేక మునిగిపోతాం. అల్ప విశ్వాసం ఉంటే కదా, మరో తర్వాత ఫెయిల్ అవుతాము, ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతాము, తర్వాత డిగ్రీ కూడా ఫెయిల్ అవుతాం, తర్వాత ఉద్యోగం కూడా రాదు. మనలో ఏముంటే అవిశ్వాసము ఉంటే అనుకున్నచ్చేమో దేవుడు ఏం చేస్తాడని కష్టపడి చదివితే అంట. కరెక్టే, కష్టపడి చదువుతో పాటు దేవుని యొక్క జ్ఞానము దేవుడి మీద ఆధారపడి ఉంటే దేవుడు ఇంకా నీకు విజయాన్ని ప్రసాదిస్తాడు. ఖచ్చితంగా మన దేవుడు గొప్ప గొప్ప మేలు చేసే దేవుడు, అద్భుతంగా ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. 12 మంది శిష్యులు వాళ్ళు చదువుకున్న వ్యక్తులు కాదు, కష్టపడి చదువుకున్నాం, ఉద్యోగం తెచ్చుకున్నాం అన్నారు కాదు. వారు ఉద్యోగస్తులుగా పనిచేయరు. వాళ్ళ కింద ఎవరి కింద 12 మంది శిష్యులు కదా. డిగ్రీ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా వాళ్ళ కింద పనికిరారు. అలాంటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఎవరికి? 12 మంది శిష్యులు. ఎందుకు ఇచ్చాడు? వారు దేవుని మీద ఆధారపడి విశ్వాసం ఉంచారు కాబట్టి. దేవుడు ఎంత అద్భుతంగా చేశాడో ఈ శిష్యులు అలాంటి అద్భుతం చేసినారట. పేతురు ఏం చేసినాడు? చచ్చిపోయిన వ్యక్తిని బ్రతికించాడు. చూడండి ఎంత గొప్ప అద్భుతాలు, అనేకమైన అద్భుతాలు చేశాడు. దేవుడు అలాంటి జ్ఞానం ఇచ్చాడు. మనము కూడా దేవుని మీద ఆధారపడి ఉంటే ఖచ్చితంగా మంచి జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానంతో పాటు విజయాన్ని పొందుకోగలరు. నీకు ఏ సమస్య అయినను, ఏ ఇబ్బంది అయినా రాదు, విశ్వాసం నీలో ఉంటే. అందుకని దేవుడిని బిడ్డలారా, పేతురు గురించి మనం ఇక్కడ చూస్తే అల్ప విశ్వాసం ఉంచాడు. ఏమైపోయాడు? నీళ్ళలో మునిగిపోసాగాడు. అట్టి సందర్భంలో యేసు ప్రభువు అన్నాడు పేతురుతో, అల్ప విశ్వాసం. చదవండి అన్నమాట. ఏమన్నాడమ్మా? యేసు ప్రభువు దేవుడు ఏమన్నాడు? ఆయన చదవండి. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? అల్ప విశ్వాసి నీకు ఎందుకు సందేహమో? మనం కూడా అంతే. ఎక్కడ చేయాలబ్బా? ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, అన్ని కలిగి ఉన్నాను, కానీ ఏముంటుంది మనలో? సందేహం. ఎందుకు వస్తుంది ఆ సందేహం? ఉండరా అల్ప విశ్వాసం వద్దు. ఖచ్చితంగా దేవుడు నమ్మిన కదా దేవుని మహిమను చూస్తాం. అనేకమైన వేసుకోండి. దేవుడు 12 సంవత్సరాల రక్తస్రావ రాగంతో ఉన్నటువంటి రక్త స్రావంతో బాధపడుతున్న స్త్రీతో కూడా ఉన్నాడు వేసుకోండి. దేవుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. యేసుప్రభు దగ్గరికి వచ్చింది ఆమె, బాగు చేసిన నమ్మకంతో వచ్చింది. ఆ నమ్మకమే, ఆ విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది. సందేహమేనా సంశయమదేనా యేసు యములను పరికించె చూడు, గాయములలో నీవేలు తాకించె చూడు. సందేహము ఉంచరా. ఆ విధంగా ఆ ఉంచి అల్ప విశ్వాసై తన జీవితాన్ని మునగొట్టుకున్నాడు. అలాంటి అల్ప విశ్వాసం మనలో ఉండరాదు. అందుకని యేసుప్రభువు దేవుడున్నాడు, విశ్వాసముడని మూఢ తరము వారలారా. అల్ప విశ్వాసులు అంటే ఎవరు? తర్వాత అవిశ్వాసులు అంటే ఎవరు?
అపనమ్మకం కలిగిన వారు ఎవరు అనగా ఇక్కడ మనము పేతుడిని జ్ఞాపకం చేసుకుందాం. ఈయనలాగా మనము ఉంటే మనము అల్ప విశ్వాసులమే, అవిశ్వాసులమే, లేదా అల్పవిశ్వాసము, లేదా నమ్మకం లేని మూర్ఖులాగా ఉన్నారు. ఈయన సందేహించాడు, నా జీవితం బాగా అవుతుందా లేదా, నాకు దూరం వస్తుందా లేదా, నాకు రోగం పోతుందా లేదా, కదా, నా జీవితం ఎప్పుడు బాగుపడతానని సందేహిస్తే అంతే నీ జీవితం. ఖచ్చితంగా నేను బాగుపడతా, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కాబట్టి, ఆయన నాతో ఉన్నాడు కాబట్టి ఎప్పటికైనా నేను పైకి వస్తానన్నమాట. ఖచ్చితంగా నువ్వు పైకి వస్తావు, ఖచ్చితంగా దేవుడిని ఒక మంచి మార్గంలో నడుస్తావు. అంత గొప్ప దేవుడు ఆయన. నెబుకద్నెజరు అన్నాడు కదా, బబులోను రాజు అన్నాడు కదా, నెబుకద్నెజరు ఆయన గొప్ప దేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయన ఖచ్చితంగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆ దేవుడు నేను చూశాను అని నమ్మాడు. నిజంగా చూశాడు, కళ్ళెదురుగా చూశాడు విశ్వాసంతో నెబుకద్నెజరు. అందుకొరకు దేవుడు అన్నారా, ఇక్కడ అవిశ్వాసులు ఎట్లా ఉంటారో, అవిశ్వాసులు ఎట్లా ఉంటారో, అపనమ్మకస్తులు ఎట్లా ఉంటారో పేతురుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఇది ఇలాంటి అవిశ్వాసం, అపనమ్మకం అన్న ఉంటారు. సందేహించరాదు, నా జీవితం బాగుపడుతుందో లేదా అని సందేహించరాదు. ఆ విధంగా ఉంటే నీ జీవితము మునిగిపోతుంది. విశ్వాసం ఉంచు. నమ్మిన ఎడలా ఏం చేస్తావు నీవు? నమ్మిన ఎడలా దేని పొందుకుంటాడు? నమ్మిన ఎడలా దేవునే మహిమను చూస్తాడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయము. రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము 1 నుంచి 4 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. అహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడి అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయకు బయల్జేబునందుకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుటని దూతలను పంపనాచ. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఇతను ఎవరు? అహజ్యా. ఇతని పేరేం పేరట? యూదా రాజైన అహజ్యా. దేవుని బిడ్డలారా, ఈ అహజ్యాకి ఏం జరిగిందంట? మేడగది కిటికీలో నుండి జారి కింద పడ్డాడు. ఎక్కడ పడ్డాడంట? మేడగది ఉంటాయి కదా, అప్పుడులోనే మేడలు ఉంటాయమ్మా కదా, ఇప్పుడే కాదు మేడలు, యేసుప్రభు కాలంలోనే మేడలు ఉన్నాయి. ఎన్నంత స్థలం ఉంటుంది గదులు కదా, అప్పుడే మేడలు గదులు ఉన్నాయి. ఈ రాజు కాలంలో మేడ గదిలో నుంచి కిటికీలో నుంచి కింద పడ్డాడంట. కింద పడినప్పుడు ఆ కింద పడడం వల్ల ఆయన ఏమయ్యాడంట? రోగి అయ్యేను. ఇతను ఎవరు? దేవుని వైపు చూసిన వ్యక్తి, దేవుని బిడ్డ, నిజ దేవునితో సహవాసము చేస్తున్న వ్యక్తి ఇతడు కదా. యూదా వంశకులు, దేవుని వంశకుడు అనగా దేవుని పేరు పెట్టబడినటువంటి జనాంగం, దేవునితో ఉన్నటువంటి ఈ వంశకులు వీళ్ళు, యెహోవా దేవునితో ఉన్నటువంటి కుటుంబం. అలాంటి ఈ వ్యక్తి రోగము వచ్చిందంట, కింద పడ్డాడంట, రోగం వచ్చిందంట, బాధ వచ్చిందంట, తన వ్యాధి దినము ఎక్కువైపోతుందంట. అట్టి సందర్భంలో దేవుని వైపు చూడక, దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకోకుండా, దేవుని దగ్గర ప్రార్థన చేసుకోకుండా అవిశ్వాసం ఉంచాడు. అయ్యో, నేను ఇంత ప్రార్థన కలిగి ఉన్నానే, ఇంత విశ్వాసం ఉంది, ఇంత భక్తి ఉంది, నేను దేవునితో సహవాసం చేస్తున్నానే, కానీ నా రోగం బాగా కాలేదని ఏం చేసినట్ట? సందేహపడ్డాడు, అల్పవిశ్వాసం ఉంచాడు. అవిశ్వాసం, అపనమ్మకము ఉంచి దేవుని విడిచి, నిజమైన దేవుని విడిచి బయలుజేయము ఎక్రోను దేవుని దగ్గరికి పోయి, అక్కడ రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే
దేవుణ్ణి మరచి అతను రోగము బాగా కావటానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? బయల్జేబు విగ్రహారాధన. బయల్జేబు అంటే విగ్రహం. ఎక్కడో దేవత దగ్గరికి వెళ్ళి నా వ్యాధి బాగా అవుతుంది ఆయన ఆ దేవతను మొక్కుకోవటానికి ఎదురు చూస్తున్నాడు. ఎవరు? ఇతర పేరు చెప్పారు? అహజ్యా అనేటువంటి యూదా రాజు. చూడండి, దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుడిని తెలిసిన వ్యక్తి, దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తి, నా వ్యాధి బాగు కాలేదని దేవుడిని మరచి తనకున్న రోగం బాగు కాలేదని దేవుడిని మరచి ఎక్కడో ఏమో చెప్తుంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేసినాట? నమస్కరించి పూజించడానికి సిద్ధపడ్డా. మనం కూడా అంతే కదా. నాకు వ్యాధి బాగు కాలేదు, నా రోగం బాగు కాలేదు, వెళ్ళి మంత్రించుకుంటా, ఎవడో ఏమో చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్తా అని మనము ఇష్టం వచ్చాన్ని నడుచుకుంటాం. కానీ నమ్మకం ఉంచాను, నమ్మిన ఎలా దేవుడి మహిమను చూస్తా. నీలో విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నీవు అనుకున్న కోరికలు నెరవేర్చబడతా. అపనమ్మకము, అవిశ్వాసం మనలో ఉండాలని క్రైస్తవం కదా. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు కదా. ఖచ్చితంగా ఆ దేవుడు మనకు న్యాయం చేసి నీకేం కావాలో అది నెరవేరుస్తా. ఆయన గొప్ప దేవుడు, ఆయనది విశ్వాసం ఉంచాలి అంతే. సందేహపడద్దు. సందేహమేలా నా జీవితం బాగుపడుతుందా, నా పరిస్థితి ఏంటి అనే సందేహం వద్దు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఖచ్చితంగా నీకు ఎప్పుడో ఒకసారి న్యాయం చేస్తారు దేవుడు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ అహజ్యా రాజు ఏం చేసినానగా ఎక్కడోనూ దేవుని దగ్గరికి వెళ్ళి నేను స్వస్థపడతానేమో, నా రోగం బాగా అవుతానేమో అని అక్కడికి వెళ్ళి పూజించాడట. పూజించడానికి సిద్ధపడ్డాడు. పూజించాడు కూడా. చూడండి, 3వ వచనంలో యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జేబునొద్ద మీరు విచారింపబోచున్నారా? బాగా వినాలి. ఇశ్రాయేలీయులలో దేవుడు లేడనుకొనుచున్నారా? మన దేవుడు లేడనుకున్నారా మీరు? మన దేవుడి దగ్గర ఉండి దేవుడితో సహవాసము చేస్తూ దేవుడు పెట్టినవి అన్ని తింటూ దేవుడు చేసిన మేలును మరచి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు లేడనుకొని ఎక్కడికి వెళ్ళారంట? ఎక్కడోనో దేవత దగ్గరికి వెళ్ళారు. నా రోగం బాగా అవుతాడు. చూడండి, ప్రవక్త హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఎందుకు తప్పు పని చేస్తున్నావు? ఎందుకు నీళ్ళు అవిశ్వాసం? ఎందుకు నీళ్ళు అపనమ్మకం? నీళ్ళు ఎందుకు అల్ప విశ్వాసం? నిజమైన దేవుని ఎరిగి కూడా నీ రోగం బాగు కాలేదని ఎక్కడికే వెళ్ళి పూజలు పురస్కారం టెంకాయలు ఎందుకు కోరుతున్నావు నువ్వు కదా? అంతాల మంత్రాలు ఎందుకు? అవి పనికి రావు. అవి కొద్ది రోజులే, శాశ్వతమైనది కాదు. నీ జీవితం బాగా పడాలంటే, నీ జీవితం బాగా కావాలంటే నమ్మకం ఉంచు. అపనమ్మకం వద్దు, విశ్వాసం ఉంచు. ప్రకటన మనం చూస్తాం 10వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం, మనం మరణం వరకు నమ్మకంగా ఉండము, మరణం వరకు విశ్వాసం మీద ఉండాలి. అప్పుడు నీవు దేవుడి మహిమను చూస్తావు. దేవుడిని కొన్ని కోరికలు నెరవేరుస్తావు ఖచ్చితంగా. చచ్చిపోయినప్పుడు ఎవరు చూస్తారయ్యా? బతికినప్పుడు నాకు కావాలి కదా నా కోరిక అనుకోవచ్చు. బ్రతికినప్పుడే దేవుడి యొక్క మహిమను చూస్తాం. నీలో భక్తి ఉంటే, ముఖాల ప్రార్థన ఉంటే, నేను అవిశ్వాసం లేకుండా నమ్మకమైన విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా మహిమను దేవుడి యొక్క శక్తిని నువ్వు చూస్తావు. చూడండి, ఈయన మనలాంటి భక్తుడు, మనలాంటి దేవుడితో సహవాసం చేస్తున్న వ్యక్తి, కానీ తన రోగం బాగు కాలేదని ఎక్కడికి వెళ్ళాడంట? దేవుడిని మరచి విగ్రహం వైపు చూసి అక్కడ వెళ్ళి మొక్కినాడంట. అయ్యా, నా రోగం బాగు కావాలి. చూడండి, ఎంత అల్పవిశ్వాసం కదా. దేవుడి మీద ఆధారపడుతూ దేవుడి యొక్క శక్తిని గ్రహిస్తూ ఏం చేశాడు? అల్పవిశ్వాసము, అవిశ్వాసము, అపనమ్మకం ఉంచి దేవుడిని మరచి ఏం చేశాడంట? ఇతర దేవతలను, ఇప్పుడున్న దేవతలను పూజించాడు. చూడండి, పూజించి ఏమైపోయాడు? 17వ వచనం,
17వ వచనం. ఆ ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను. ఏలియా అన్నాడు, ఎందుకు నువ్వు తప్పు పని చేశావు? మన దేవుడు న్యాయం చేయాలనుకున్నావా? మన దేవుడు బాగు చేయాలనుకున్నావా? దేవుడిని విడిచి ఇతర దేవతలు ఎందుకు నువ్వు పూజించావు? ఆ వ్యాధి బాగవుతుందని అక్కడికి వెళ్ళి నువ్వు ఎందుకు మన పెట్టుకున్నావు? విగ్రహాలను ఎందుకు చూసా? విగ్రహాలను ఎందుకు పూజించావు? దేవతలను ఎందుకు నువ్వు పూజించావు? మన దేవుడు మాట్లాడే దేవుడు కదా, సహాయం చేసే దేవుడు కదా. నీ వేదం బాగా తెలిసి కూడా ఎందుకు ఆ పని చేశావు? కానీ నువ్వు చేస్తే తప్పు కాబట్టి నువ్వు ఎక్కిన మంచమున పడి చస్తావు. అదే 4వ వచనంలో, కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా నీ ఎక్కిన మంచమును మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా మరణము ఎదుర్కొంచున్నాడు. నీవెక్కిన మంచము మీద నుండి తిరిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుతుంది. తాను చేసిన తప్పు ఎక్కడికి వెళ్ళించాడు? నువ్వు అనుకున్నావేమో ఎవరో చెప్తే అక్కడికి వెళ్ళి కదా కాళ్ళకి చేతులకు దారం కట్టించుకుంటున్నారు చాలా మంది. ఎవడో చెప్తే అక్కడికి వెళ్ళి జిట్టు తీసేసుకుంటారు కదా, ఏమో చేసుకుంటుంటారు మన వాళ్ళు. ఎవడో చెప్తే దేవుడిని మరచి ఎక్కడో కదా పూజల పురస్కారం చేస్తుంటారు, నా జీవితం బాగా కావాలి. ఒకవేళ నువ్వు పని చేస్తున్నాడు భయంకరమైన శిక్ష. ఊకన ఉంటే బాగుంటుంది, కానీ దేవుడు మట్టుగా విగ్రహారాధన విషయంలో ఆయన కోపపడతాడంట. ఒకవేళ తెలిసి తెలక తప్పు చేస్తే దేవుడు క్షమించడమే, కానీ పాపము చేస్తే మట్టుగా ఆయన క్షమించే దేవుడు. విగ్రహారాధన విషయంలో ఆయన క్షమించే దేవుడు కానే కాదు. విగ్రహారాధన అంటే దేవుడికి నచ్చదు. ఒకవేళ మనం తెలిసి తెలకి చిన్న పొరపాటు చేస్తే మళ్ళీ క్షమాపణ కోరి దేవుడు క్షమిస్తానేమో, కానీ విగ్రహారాధన మట్టుగా నువ్వు చేసిన వరకు మళ్ళీ తిరిగి నువ్వు కోరుకోరు. అందుకని ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. ఇక్కడ ఏం చేశాడు? దేవుణ్ణి మరచి ఇక్కడ దేవతల దగ్గరికి వెళ్ళి టెంకాయలు పూజలు పురస్కారాలు చేశాడు. తప్పు చేశాడు. నువ్వు చేసిన తప్పు. దేవుడు బాగు చేయాలనుకున్నావా? ఎందుకు ఆ పని చేశావు? దేవుడు ఎలీషా శపించాడు. దేవుడు వెంటనే ఏలియా ప్రవక్త చెప్పినట్టు ఆయన ఏమయ్యాడు? మరణము పొందాను. దేవుడు బిడ్డలారా, అపనమ్మకము నీలో ఉంటే, అల్పవిశ్వాసము నీలో ఉంటే, దేవుడు బాగు చేయడం నా జీవితాన్ని అనే జీవితం నీలో ఉంటే ఎప్పుడు కూడా నువ్వు పై కాలేవు, నీ జీవితము బాగుపడదు. ఈ ఆచార్య ఏదో రాజులాగా మనము కష్టాలు నష్టాలు కొని తెచ్చుకోవాల్సిందే, కానీ భవిష్యత్తులో మన జీవితంలో ఆయనకి రాలేదు. అనగా ఒక వ్యక్తి మనం చూసాం, ఆ అల్పవిశ్వాసం, అవిశ్వాసం, అపనమ్మకం. ఆయన ఎవరు? పేతురు. ఇక్కడ కూడా ఈయన మనం చూస్తున్నాం. యువరాజున హత్య, రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది. దేవుడు బాగా చేస్తాడని విశ్వసించలేదు, విశ్వాసం ఉంచలేదు, నమ్మకం ఉంచలేదు. అవిశ్వాసం, అల్పవిశ్వాసంతో దేవుడిని మర్చిపోయాడు. నీవు నేను ఆ విధంగా ఉంటే, నీకున్న రోగం బాగా కావాలంటే, నీకున్న వ్యాధి బాగా కావాలంటే, నీ జీవితం బాగా పడాలంటే ఖచ్చితంగా దేవుడి ఆధారపడి విశ్వాసం ఉంచితే, నమ్మితే ఖచ్చితంగా దేవుడు చేసే పనులు నీవు చూస్తా. అందుకని నమ్మిన దేవుని మహిమను చూస్తా. తర్వాత ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యాన్ని బాగు చేస్తా. ప్రసిద్ధ గ్రంథంలో మనకందరూ తెలిసినట్టు రెండవ శిష్యుని జ్ఞాపకం చేస్తున్నా. అల్ప విశ్వాసము ఎవరు ఓడించారు? పేతురు. ఇంకొకరించారు చెప్తారా? శిష్యులలో ఎవరు? శిష్యులలో అల్ప విశ్వాసులు. మొట్టమొదటిగా ఇక్కడ యేసుప్రభు ఎవరి గురించి అన్నాడు? నీళ్ళ మీద నడవలేక సందేహం నుంచి, అపనమ్మకం, అవిశ్వాసం నుంచి నీళ్ళలో మునిగిపోతున్నటువంటి పేతురు అన్నాడు, నీవు అవిశ్వాసి అని, అల్ప విశ్వాసి. తర్వాత శిష్యుల్లో ఇంకొక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరేం పేరట? తోమా. మనలాగనే దేవుడు చేసిన మేలును చూస్తున్నాడు. మనలాగనే దేవుడు కాపాడుతూ ఉంటే మేలు పొందుకుంటూనే ఉన్నాడు. గొప్ప గొప్ప సహాయం చేస్తూనే ఉన్నాడు, అన్ని చూస్తూనే ఉన్నాడు. కానీ హఠాత్తుగా అల్ప విశ్వాసము, అవిశ్వాసము, అపనమ్మకం ఉంచాడు తోమా. దేని విషయంలో ఆ అపనమ్మకము, అవిశ్వాసం ఉంచాడో చూద్దాం. ప్రసిద్ధ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయం. ఆ మాట చదువుకొని ముగించేస్తా. యోహాను సువార్త
10వ అధ్యాయం 40వ వచనం చదువుదాం. చదువు. అది ఆ మాట మనం చూస్తాము. తర్వాత ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మాట మనం చూస్తాం. తర్వాత 20వ అధ్యాయము అదే గ్రంథంలోనే 20వ అధ్యాయము అదే గ్రంథంలోనే 20వ అధ్యాయము 24వ వచనము ఇంకోటి ఇప్పుడు అనుకున్నది జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ విశ్వాసం ఉంచారు, దేవుడు చేసిన మేలులని మనం చూసాము. ముందుకెళ్తే ఆ శిష్యుని జ్ఞాపకం చేసుకుందాం. 20-24 యేసు వచ్చినప్పుడు దిదుమనబడిన తోమ వారితో లేకపోయేనో కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచుతుమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులు గురుతులను చూసి నా వేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఇక్కడ తోమాను మనం చూస్తున్నాము. శిష్యులు ఉన్నారు, కానీ ఆ శిష్యులో ఒకరు లేడంట. ఆయన పేరంట తోమా. మేము యేసు ప్రభువు తిరిగి లేచాడని నమ్మాము అని విశ్వాసంతో వారు అంటుంటే, ఈ తోమ అల్ప విశ్వాసము, అవిశ్వాసము, అపనమ్మకం నుంచి ఏమంటున్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన లేచాడో లేదో మీరు చూశారేమో నాకు తెలియదు, కానీ నేను చూడాలి కదా అని సందేహించాడు. అపనమ్మకం, అవిశ్వాసం. ఎందుకు చూడమంటే మళ్ళీ మీలాగనే నేను కూడా ఆయన తిరిగి లేచినాడనే గుర్తు నేను ఏదనగా ఆయన గాయములను చూస్తే తప్ప నేను నమ్మను. చూడండి, శిశులు పక్కన ఉన్న శిశులు చెప్తున్నారు, మరేనాయన ఎందుకురా నీలో అవిశ్వాసం, అల్ప విశ్వాసం, అపనమ్మకం. నేను చూశాను, ఆయన తిరిగి లేచి మా దగ్గరకు వస్తే మేము చూశాం, కానీ నేను నమ్మను. ఇదేంటి? అవిశ్వాసం. నేను నమ్మను, అవిశ్వాసం, అపవిశ్వాసము, అపనమ్మకం. తర్వాత ముందుకెళ్ళి చూస్తే అదే 29 వచనం చదువుదాం. 27-29. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాను. 27వ వచనంలో మనం చూస్తే నీ ప్రేములు, 27వ వచనం, నీ ప్రేములు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఇండుమనేనో. చాలు. యేసుప్రభు దేవుడు పేతురునేమన్నాడు? పేతురునేమన్నాడమ్మా? అల్ప విశ్వాసం. ఇక్కడ తోమనేమన్నాడు? అవిశ్వాసం. వీళ్ళంతా అన్నిలా దేవుని ఎరిగిన వారా? ఈ తోమ దేవుని ఎరిగినవాడా? మనలాంటి మంచి మనమన్నాక సేవ చేయను. ఆయన ఆల్రెడీ దేవుని శక్తిని గ్రహించి సేవ చేస్తున్న గొప్ప దైవజనుడు. తర్వాత ఈయన కూడా ఎవరు? పేతురుడు. దేవుని శక్తిని పొందుకొని దేవునిలో ఉంటున్నటువంటి గొప్ప శిష్యులు. ఇలాంటి గొప్ప వాళ్ళే ఏం చేశారు? అపనమ్మకం ఉంచారు, అవిశ్వాసం, అల్ప విశ్వాసం. అందుకొరకే విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా. ఎందుకు మీలో అవిశ్వాసం? ఎందుకు మీకు సందేహం? దేవుడు బాగు చేయాలనుకుంటున్నావా? దేవుడు లేడనుకుంటున్నావా? దేవుడు నా జీవితం బాగా పడలేనుకున్నావా? నా పరిస్థితి ఇంతే అనుకున్నావా? ఖచ్చితంగా నీవు దేవుడి మీద ఆధారపడి విశ్వాసముతో, భక్తితో దేవుడితో నీ జీవితం కలిగి ఉంటే ఎప్పుడో మరి నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఖచ్చితంగా నీ జీవితం బాగుంటుంది. ఎవరికి వచ్చి నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు ఈ విధంగా ఉండిపోయాను అనుకోవచ్చు.
మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఎప్పుడో ఒకరు నీ జీవితాన్ని బాగు చేస్తాను, ఖచ్చితంగా బాగు చేస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈయన ఏం చేశారంట? ఆయన దేవుడు కాదు, సందేహము. ఆయన చనిపోయి తిరిగి లేచాడో లేవలేదు, సందేహం, అల్ప విశ్వాసం, అవిశ్వాసం, అపనమ్మకం. అందుకొడికి దాన్ని చూసి యేసు ప్రభు దేవుడు అన్నాడు. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా నేను. అప్పుడు తండ్రి, నిజంగా నిన్ను చూచాను ప్రభువా. యేసు ప్రభు దేవుడు అంటున్నాడు మాటలు, నీవు అవిశ్వాసివి కాక విశ్వాసి అయి, 27వ వచనంలో, అవిశ్వాసివి కాక విశ్వాసి అయి ఇందును. అవిశ్వాసము నీలో ఉంది. ఇదేముంది? అవిశ్వాసము ఉంది. దేవుడు ఏమో ఆయన ఉన్నాడో లేదో అనే అవిశ్వాసం నీలో ఉంది. ఆ విధంగా ఉండద్దు. అందుకనే నీకంటే చూడగా నమ్మిన వాళ్ళే ధన్యులు. దేవుడి పిల్లారా, మరి దేవుడి వాక్యాన్ని మనం